నటసింహం బాలయ్య కెరియర్లో అత్యుత్తమ సినిమాలంటే ఆదిత్య 369, భైరవ ద్వీపం. కుదిరితే వాటి రీమేక్ కాదంటే వాటి సీక్వెల్ తీయాలనేది బాలయ్య కోరిక. అందులో తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని కూడా అనుకున్నారు. గతంలో సంగీతం శ్రీనివాస్తో సిట్టింగ్ కూడా వేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ బాధ్యత హనుమాన్ దర్శకుడి మీద పడినట్టుంది. ప్రశాంత్ వర్మకి ఆదిత్య 999 ఆఫర్ చిక్కడమే కాదు, మోక్షజ్ఞ బాధ్యత కూడా తన మీద పడిందని తెలుస్తోంది. బాలయ్య ప్రెజెంట్ బాబీ మేకింగ్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేసేందుకు రెడీ అయ్యాడు. ఆల్రెడీ హనుమాన్ ఫేమ్ ఓ కథని చెప్పాట. తను కూడా ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి ఓ కథను బాలయ్యకి చెప్పినట్లు హనుమాన్ హిట్ అయితే ఆ ప్రాజెక్ట్ తనకి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏంటంటే హనుమాన్ టాక్ కిక్ ఇస్తోంది. అంటే ప్రశాంత్ వర్మకి బాలయ్య ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది అనుకోవాల్సి వస్తోంది. కాకపోతే బాలయ్యే ఆదిత్య 999 స్టోరీ లైన్ ఇచ్చి ఆ పాయింట్తో కథ చెప్పమన్నట్ట. దీంతో ప్రశాంత్ వర్మ తన దగ్గర ఉన్న కథని బాలయ్యకి చెప్పి ఆదిత్య 999 పాయింట్ని మెర్జ్ చేసి కొత్త కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద హీరో మూవీ ఆఫర్ పట్టడమే కాదు, బాలయ్య వారసుడు మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేసే బాధ్యతను కూడా ఇప్పుడు ప్రశాంత్ వర్మే మోసేలా ఉన్నాడు. ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది.